అరె! 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 చెయ్యి నొప్పెట్టిందంటే మళ్ళీ 4 రోజులు లేకుండా ఉండాలి. మళ్ళీ బాబా చూస్తే తిడతాడు కదా! నీకెందుకురా ఎక్స్ట్రాలు. అది ఫ్రెండ్స్ కంటిన్యూ అయితే చేస్తాను ఈ వీడియో. మొత్తానికి సాయంత్రం 6కి వచ్చాడనమాట. 6 అయినా సరే ఎండైతే తగ్గలేదు. పిల్లలు కాలిపోతున్నాయి అంటున్నాడు అన్న కూర్చొని. మొత్తానికి అన్న వచ్చి వర్క్ అయితే స్టార్ట్ చేసాడు. సరే తమ్ముడు అని చెప్పేసి ఒక వాటర్ బాటిల్ తీసుకురమ్మన్నాడు. పట్టుకొచ్చి ఇచ్చాను తాగాడు. ఇంక ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసుకున్నాడు. నీట్‌గా వీడియో అయితే చూసాడనమాట. ఎందుకు కూర్చున్నాడంటే అలాగా లోనున్న గ్యాస్ అంతా బయట పోవడానికైతే కూర్చున్నాడు. ఇంక తన స్టిక్స్‌కైతే వెల్డింగ్ చేస్తున్నాడు. నా చేతికి ఒక ఫోన్ ఇచ్చి తమ్ముడు టిక్‌టాక్‌లో వీడియో తీయి మంచిగా అని చెప్పేసి అంటున్నాడనమాట. ఇంక వీడియో తీసి ఇచ్చాను. అన్న నీట్‌గా అయితే పోస్ట్ చేసుకుంటున్నాడు. ఇంకా అక్కడి నుంచి ఇంకా కొత్త కంప్రెసర్ అయితే ఎక్కిచ్చేసాడన్న. ఇంక దానికైతే వెల్డింగ్ అయితే చేసుకుంటున్నాడు. ఇంకా నీట్‌గా కొత్త కంప్రెసర్ తెచ్చి బిగించమని మా బాబాయ్ అయితే చెప్పారంట. మా బాబా ఒక దేవుడు, మా బాబా ఒక దేవత. ఈళ్ళని పొగడాను కదా అనుకుంటాం. రేపొద్దున రూమ్‌లో కూడా ఉంచరు అని కూడాను. డ్యూటీ మీద డ్యూటీ అయితే చెప్తారు. ఈళ్ళని ఎంత పొగిడినా తక్కువే. అయినా నా దృష్టిలో దేవుళ్ళే. ఎందుకంటే మా ఏసీ పోయిందని చెప్పగానే వెంటనే మనిషిని పిలిపించి ఏసీ బాయించి మాకు రూమ్ కూలింగ్ అవ్వడానికి చేసాడు. ఇంకసలు ఆనందానికి హద్దులైతే లేవు. ఇంకొచ్చిన పనైతే అవగించుకొని ముగించేసుకుంటారనమాట. ఇంకెక్కడియక్కడే సర్దేసుకుంటున్నారు సామానం. ఇదేమో పాత కంప్రెసరు. ఒకసారి రూమ్‌లోకెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటన్నది. 22 కూలింగా ఆటో 15-20 दिन बाद ना ఆటో ఆర్ కూలింగ్ कूल कूल ఆటో నయ్యే నీకేమేది తెలుగు రాదు నాకు హిందీ రాదు నీతో నాకు గొడవ ఎందుకు రావు అయితే రూమ్ అయితే ఫుల్ కూలింగ్ ఆనందంగా లజ్జ లేదు ఫ్రెండ్స్ నిజంగా ఇంకా వాళ్ళు తెచ్చిన సామాను వాళ్ళకి కూడా అప్ చెప్పేసి ఇంకా సాగనే తెంపాను వీడియో అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ